ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనగానే ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న వర్డ్ కదండి. ఎక్కువ మంది వాళ్ళు ఉన్న బరువు కంటే బాగా సన్నగా అయిపోవాలని ట్రై చేస్తూ తపన పడుతూ ఎన్నెన్నో డైట్ ప్లాన్స్ మీదకి వెళ్తున్నారు. నేను ఈ మధ్య చాలా మందిని చూశాను. 1 monthలో 10 kgs తగ్గాను, 12 kgs తగ్గాను, 2 monthsలో 30 kgs తగ్గాను అని ఫేమస్ సెలబ్రిటీస్. అది కూడా గమనించండి. మనం 1 monthలో 2 monthsలో ఇంత వెయిట్ పెరిగామా? కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టింది మనకు బరువు పెరగడానికి. ఉన్నట్టుండి బరువు తగ్గిపోవాలన్న ఆలోచన వచ్చి అలా తగ్గిపోవడం మంచిదంటారా? ఆలోచించండి. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు, ఏం కాదు. కంప్లీట్గా బాడీని ఎంత పిండాలో అంతా పిండేసి ఫ్యాట్స్ వెళ్ళిపోతాయి, బాడీలో నుంచి మినరల్స్ వెళ్ళిపోతాయి, వైటమిన్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు యాక్టివ్గానే తొందరగానే తగ్గిపోతారు. ఒక 60 years ఏజ్ వచ్చిన తర్వాత, లేదా 50 తీసుకోండి, 60 కూడా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు 40sలో ఉన్న వాళ్ళే మ్యాక్సిమం తగ్గిన సెలబ్రిటీస్ అందరూ చూసుకోండి కావాలంటే. ఒక 50 years ఏజ్ వచ్చిన తర్వాత బాడీలో శక్తి, జీవశక్తి అనేది తగ్గిపోతుంది. అక్కడి నుంచి మనము ఎంత డల్ అయిపోతామన్నది ఇప్పుడు తెలీదు. ఇప్పుడు డైట్ ప్లాన్లు ఇచ్చిన వాళ్ళు కూడా అప్పుడు ఉంటారో ఉండరో కూడా తెలీదు. అది మంచిదా? ఎప్పుడైనా ఇలాంటి డైట్లు విన్నారా? 2 స్పూన్ల అన్నం తినాలి, 3 స్పూన్ల అన్నం తినాలి, 2 స్పూన్ల కూర తినాలి, 3 స్పూన్ల కూర తినాలి. ఎక్కడైనా సరే చాలా ఏళ్లగా ఉన్న డైటీషియన్స్, మనకు తెలిసిన ది గ్రేట్ మంతెన సత్యనారాయణ రాజు గారు కావచ్చు, మిల్లెట్స్ గురించి బాగా మనకు చెప్తారు కదా, కాదర్వలి వారు కావచ్చు, ఇలా చాలామందిని తీసుకోండి. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేశారు. వాళ్ళ డైట్లు ఎలా ఉంటాయండి? 1 monthలో తగ్గించే డైట్లు ఉంటాయా వాళ్ళ దగ్గర? నో 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 నో. పొట్టని శుభ్రం చేస్తారు. మంతెన గారు ముందు వెళ్ళంగానే ఇక్కడి నుంచి మనం మలం వెళ్ళే పైపు వరకు శుభ్రంగా ముందు క్లీన్ చేయిస్తారు. దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి యోగాలో. దాన్ని షట్క్రియాస్ అంటారు. వాటర్ వామిటింగ్ చేస్తాం, వమన దౌతి, శంఖ ప్రక్షాళన, ఇవి నేను మంత్లీ స్టూడెంట్స్కి చేయిస్తూ ఉంటానన్నమాట. ఇలాంటివి చేయిస్తే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. పొట్ట శుభ్రం అయిన తర్వాత ఎలాంటి డైట్ తినాలి అన్నది, లిమిట్ డైట్ అనేది ఇస్తాం. మరి నోరు కట్టేసుకొని అసలు ఏమి తినకుండా ఇంతింత తిని మాత్రం ఎప్పుడు తగ్గాలని ఆలోచించకండి. ఇప్పుడు తగ్గిపోతారు, తర్వాత ఫ్యూచర్లో జవసత్వాలన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? అంత ఇంట్రెస్టింగ్గా ఉంది బాగా తగ్గాలి అంటే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, 2 గంటలు యోగా చేయండి, ఈజీగా తగ్గుతారు. వాళ్ళ ఇచ్చే డైట్ ప్లాన్స్లో అసలు యోగా అనేది ఇంక్లూడ్ అయి ఉండదు, ఏ ఎక్సర్సైజ్ కూడా ఉండదు. ఎందుకంటే ఇంత తిన్నాక ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది చేయడానికి? మేమేం చెప్తాము? మంచిగా తినండి. తినే ఫుడ్ మీద ఫోకస్ పెడతాం. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు? ఆయిల్స్ తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడము, వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, అది కూడా టైంకి తినడము, చక్కగా హ్యాపీగా టైంకి నిద్రపోవడం, ఫుల్గా యోగా చేయిస్తాం. అప్పుడు ఏమవుతుంది? బాడీ కూడా కొంచెము బాగా స్ట్రెచెస్ వచ్చేస్తుంటుంది. పడుకోగానే ఎక్కడ తెలియని నిద్ర వచ్చేస్తుంది. ఇంత తింటే నిద్ర వస్తుందా? మళ్ళీ ఇంకొక టాపిక్ కూడా, ఎలాగో టాపిక్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మనం నేర్పించేది కానీ చేసేది కానీ 10 మందికి అది బాగా ఉపయోగపడేదిలాగా ఉండాలి. మనం బాగా పైకి వెళ్ళి నెలకి 20,000, నెలకి 30,000 డైట్ ప్లాన్ల కోసం తీసుకొని మనం బాగా రిచ్ అయిపోయి తర్వాత వాళ్ళు ఏమవుతారు అన్నది ఆలోచన లేని స్థితిలో ఉండడం అది సమాజ సేవ కాదు. యోగా ఇట్ సెల్ఫే సమాజ సేవ, మన కోసం కాదు, ఎదుటి వాళ్ళ ఆరోగ్యం కూడా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా, మాకు డయాబెటిక్ కంట్రోల్ అయ్యింది మేడం, బ్యాక్ పెయిన్ తగ్గింది మేడం, ఇలా చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళు చెప్పిన మాటలు మాకు బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తాయి. నేను మాట్లాడుతుంటే నా ఆర్ద్రత అనేది మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మనం చేసే పని 10 మందికి మంచి జరిగేదిలాగా ఉండాలి. అంతేకాని నేను బాగా రిచ్ అయిపోతాను, నేను మేకప్స్ వేసుకొని చక్కగా స్లిమ్గా కనిపిస్తాను, నేను బాగా రిచ్ అయిపోతాను, లైపో చేస్తాను, ఇవన్నీ చేస్తాను అని అంటే కొవ్వు కరిగించే మెషిన్స్ అండి లైపోస్, ఇవన్నీ అంటే అవన్నీ కూడా నేను చూసి వచ్చిన దాన్నే, అక్కడ వర్క్ చేసి వచ్చిన దాన్నే. సో ఇవన్నీ చూసి ఏది మంచిది అని ఆలోచించి, ఇప్పుడు మంతెన్ గారు డైట్ అయినా సరే మీ మొలకలు చెప్తారు, మొలకలు అందరికీ సూట్ అవ్వదు. సూట్ అయ్యే వాళ్ళు తీసుకోండి,
ఏం పర్వాలేదు. ఏం తినమంటారు? ఉప్పు కారం తగ్గించి తినండి అంటారు, మంచిగా కూర ఇంత పెట్టుకోండి అంటారు. నేను కూడా అదే చెప్తాను. రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. మనం ఇంత తింటున్నాం అనుకోండి, ఇంతకు రండి, తర్వాత ఇంతకు రండి, మరి ఇంతకు మాత్రం రాకండి. మినిమం ఇంత అనేది ఉండాలి. ఇంత రైస్ బౌల్ ఫుల్గా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ వెజిటబుల్స్ ఉప్పు కారాలు తక్కువ వేసి లిమిట్గా తీసుకోండి, మంచిగా తినండి. నేనైతే 1/2 కేజీ కూరగాయలు తింటాను రోజులో. ఇంత తింటే తగ్గరు, బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు ఇలానే ఉన్నాము. నేను కెమెరా ముందుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నారు, నేను ఎక్కడ వెయిట్ పెరిగింది లేదు, ఏమీ లేదు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు మేడం మీరని అడుగుతారు. ఇంత తింటే ఎనర్జెటిక్గా ఉంటారా చెప్పండి? ఆలోచించండి. పొద్దున 1 గంట బాగా తగ్గిపోవాలని అనుకుంటే, టాపిక్ చెప్తున్నాను కదా, తగ్గిపోవాలనుకుంటే బాగా వర్కౌట్స్ చేసి తగ్గండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది, గుండెకి మంచిది, కిడ్నీ ఫంక్షనింగ్స్ మంచిది. మన కాన్స్టిపేషన్స్ ఇట్లాంటివన్నీ ఏమీ రావు. మీరు ఏం తినకపోతే, పొట్టలో కూడా ఏమి లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు తినడం మానేసారు, సన్నగా అయిపోయారు, తినాలి, జీవితాంతం తినకుండా ఉండలేము కదా. ఎప్పుడో ఒక టైంలో ఖచ్చితంగా టెంప్ట్ అయ్యో, మనం మనుషులం కదా, పంచేంద్రియాలు మనల్ని అలా అట్రాక్ట్ చేస్తాయి. టంగ్ ఉంది కదా అట్రాక్ట్ చేస్తుంది, మనసు ఉంది కదా అట్రాక్ట్ చేస్తుంది. తినాలని అనిపించి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంథింగ్ ఇంకెప్పుడోకప్పుడు ఫుడ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? వెళ్ళిన వెయిట్కి ట్రిపుల్ వెయిట్ ఇలా వచ్చేస్తారు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. మనం చాలామంది సినిమా యాక్టర్లను చూసుంటాం. ఇజ్ ఇట్ నాట్? మా కెమెరామెన్స్ కూడా నేను చెప్తూ ఉంటే నవ్వుతున్నారు. ఇట్స్ ట్రూ కాదా? కొంతమంది సినిమా యాక్టర్స్ని చూసుంటాం మనము. లైక్ ఫేమస్ కమేడియన్ తర్వాత హీరోగా మరిన సునీల్ గారిని చూసారు కదా, ఎలా 6 ప్యాక్ వచ్చారు, ఇలా అయిపోయి వచ్చారు. ఈ మధ్య రీసెంట్ మూవీలో ఎలా వచ్చారు? తగ్గేదేలే మూవీలో ఎలా వచ్చారు? ఇలా పొట్ట వేసుకొని, ఇలా బట్ట వేసుకొని ఇంత వచ్చేస్తారు. నేను ఆయన్ని ఇన్సల్ట్ చేయడం లేదు, సారీ టు సే దట్, చెప్తున్నాను. అంటే మనం ఆ పొజిషన్ ఆ టైంలో ఆ మూవీకి అలా మారాలి కాబట్టి అలా మారారు. తర్వాత ప్రతిసారి అలానే తినగలుగుతారా, ఉండగలుగుతారా అంటే అందరూ ఉండలేరు. ఇప్పుడు బాగా వెయిట్ తగ్గిన సెలబ్రిటీస్ అందరూ కూడా ఎందుకు తగ్గారనుకుంటున్నారు? ఆరోగ్యం కోసం తగ్గారనుకుంటున్నారా? వాళ్ళ అందంగా కనిపిస్తేనే వాళ్ళ ప్రొఫెషన్కి బాగుంటుంది, వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి, అందుకని తగ్గారు. నా దగ్గరికి పంపించండి, నా దగ్గరికి రమ్మని చెప్పండి, చెప్తాను ఎలా తగ్గించాలో అలా తగ్గిస్తాను. బట్ నెలకి ప్రామిసులు చేసేసి 10 కిలోలు 20 కిలోలు తగ్గించను. 1 kg ఆర్ 2 kg ఇస్ ద మంచి వెయిట్ అండి తగ్గడము. ముందు హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవాలి, తర్వాత తగ్గించుకోవాలి. ఇంకొక విషయము, డైట్ ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరినంటే వాళ్ళని జాయిన్ చేసుకోరండి. 10 కల్లా నిద్రపోతారా మీరు? జాయిన్ అవ్వండి. లేదా నేను జాయిన్ చేసుకోను. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? జాయిన్ చేసుకోను. ఇలా అంటే బాగా హెల్తీగా ఉన్న పర్సన్ ఫుడ్ మానేస్తే తగ్గడా మరి? అదే అన్హెల్తీగా ఉన్న పర్సన్ ఫుడ్ మానేస్తే ఏమవుతాడు? ఏమన్నా జరగచ్చు. సో ఆలోచించండి. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నా బాధ అర్థమవుతుంది. ఇతరులకి సేవ చేయడం అనేది ఒక బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. కంప్లీట్గా కమర్షియల్ మైండ్లో ఆలోచించి కమర్షియల్ ఇవి కూడా ఫీజెస్ కూడా ఉన్న వాళ్ళ దగ్గర మీకు అర్థం కావడం లేదా? అంతంత ఫీజు తీసుకొని మీ దగ్గర టైం ఎంత స్పెండ్ చేస్తారండి? రోజు స్పెండ్ చేస్తారా? ఒక 5 నిమిషాలు. గ్రూప్లో చాలామంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు అనుకోండి ఒక వాట్సాప్ గ్రూప్లో, అందరికీ కామన్ వాయిస్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అవునా? వాయిస్ మెసేజ్ ఎంతసేపు ఉంటుంది? ఒక 2 minutes ఉంటుంది. ఈరోజు ఈ బెండకాయ కర్రీని ఇలా వండుకోండి, ఎలా వండుకోవాలో చెప్తున్నాను, తర్వాత 2 స్పూన్స్ తినండి, 3 స్పూన్స్ తినండి, తర్వాత ఈ టైంకి ఇది తీసుకోండి, ఈ టైంకి ఇది తీసుకోండి. అయిపోయిందండి, అయిపోయింది అంతే. నెలకి 20,000 కట్టారు, వాయిస్ మెసేజ్లు రోజుకో 4 వస్తాయి, అయిపోయింది. టైం స్పెండ్ చేయడం కూడా ఉండదు. ఆలోచించండి, వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. రేపు ఏదన్నా ఇబ్బంది ఏదన్నా వస్తే కూడా అవి కెమెరాస్ ముందుకు రావు. ఇబ్బంది వచ్చిన ఇష్యూస్ ఏది కూడా కెమెరాస్ ముందుకి రావు, చూపించరు. మరీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఏదన్నా అయితే కానీ ఏది బయటికి రాదు. ఒకవేళ అయినా కూడా గ్యాంబ్లింగ్ జరగచ్చు. పేదవాళ్ళు లేదా మిడిల్ క్లాస్ పీపుల్ అలా ఇంకా అసలు నోరు విప్పగలుగుతారా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం కదా, విప్పగలుగుతారా? మన పరువే పోతుందని కొంతమంది అసలు చెప్పరు. అదే యోగా చేసి హెల్త్ దెబ్బతినింది అని ఎవరైనా చెప్పారా? చెప్పిన వాళ్ళు ఉన్నారా?
లేదా ఈ ప్రాబ్లం ఎక్కువైంది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేడం ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉన్నాయి, వెయిట్ మెల్లగా తగ్గాము, వెయిట్ పెరిగారు అన్న వారు ఎవరైనా ఉన్నారంటే కూడా చూపించండి. యోగా చేస్తూ అసలు డైటే ఫాలో అవ్వలేదండి, వాళ్ళకి నచ్చింది తిన్నారు, పిచ్చగా తిన్నారు, వెయిట్ పెరిగిన వాళ్ళు ఎవరైనా చూపించండి. అట్లీస్ట్ వెయిట్ అన్న మెయింటైన్ అవుతుంది, అనారోగ్య సమస్యలన్నా స్టేబుల్గా ఉంటాయి, పెరగవు అసలు. ఇలాంటివి అంటే ఎంత వీలైతే అంత చేసిన వాళ్ళు కూడా, ఇలాంటివి జరిగిన వాళ్ళు విన్న వాళ్ళం ఉన్నాం. కానీ యోగా చేస్తూ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఇలా రాదు. డైట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అసలు ఆగలేక మళ్ళీ తిని విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళు, లేదంటే కిడ్నీ ఫెయిల్స్ అయిన వాళ్ళు. ఈ మధ్య కొన్ని పౌడర్లు కూడా వచ్చాయి, పౌడర్ కలుపుకొని తినండి, టిఫిన్ల బదులు పౌడర్లు తాగండి, బ్రేక్ఫాస్ట్ బదులు పౌడర్లు తాగండి, లంచ్ల బదులు పౌడర్లు తాగండి, తగ్గిపోతారు. పౌడర్ తాగి బతకడానికే మనం ఇంత కష్టపడుతున్నాము. ఈ 4 వేళ్ళు లోపలికి వెళ్ళడానికే చాలా కష్టపడతారు ఎంతోమంది. అది కూడా తృప్తిగా తినలేని బ్రతుకు మనకు ఎన్ని రోజులు అలా ఉండగలుగుతామో ఆలోచించండి. నాకు చాలా ఫీలింగ్ తోటి చెప్పాలనుకొని ఈ వీడియోలో ఇలా చెప్పాను. మీకు ఈ వీడియోలో మంచి విషయాలు ఉన్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎంతోమందికి వెళ్తే అట్లీస్ట్ ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళు, ఇక నేను వెళ్ళాలి, ఇక నేను కూడా ఎట్లయినా సరే పోతే పోయింది, డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఏ కష్టమో నష్టమో చేసుకుంటాను, ఎక్కడి నుంచో తెచ్చి కట్టేసి తగ్గిపోతాను అని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 2 నెలలు పోతే పోయింది, నేను కట్టేస్తాను, ఒక 30,000 40,000 అని చెప్పి కట్టేస్తారు. ఆ 2 నెలల్లో ఒక 3 కిలోలు 4 కిలోలు లేదా 5 కిలోలు 6 కిలోలు కూడా తగ్గిపోతారు. ఆ వరకు తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు దానికి ఎలా భరించగలుగుతారు? ఆలోచించండి. ఎవరు చెప్పిందంతా వినేసి మన బాడీని మనమే ప్రేమతోటి అసలు ఏం జరుగుతోంది, ఎంత పడుతోంది, ఆకలి అనేది ప్రతి మనిషికి కామన్గా వచ్చే థింగ్. ఆలోచించి ఆకలి వేసినప్పుడు తినడము, మినిమం తినడము అనేది ఉండాలి. ఇంతింత తిని మాత్రం తగ్గాలి అన్న ఆలోచనలు మానేసేయండి. అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ, మార్కెటింగ్, నా వీడియోస్ ఎక్కువ పోదు యాక్చువల్గా, ఎందుకంటే ఇట్లాగే ఉంటాయి కదా, మంచి విషయాలు చెప్తాం కదా. సో అలా ఎక్కువ మార్కెటింగ్ చేసే వీడియోస్ని చూసి మోసపోవకండి దయచేసి. నమస్తే.